ఈ నెల 1వ తేదీ నుండి మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచిన ఓటర్ లిస్టులో కొన్ని సవరణలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ లిస్టులో అభ్యంతరాలు తెలిపారన్నారు. దాదాపుగా 200 అభ్యంతరాల్లో 96 పరిశీలించినట్లుగా తెలిపారు. వార్డుల వారీగా సర్వే జరిపి తుది జాబితా సిద్ధం చేస్తామన్నారు. పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు చేయడం జరిగింది. ఈ 1వ తారీఖున జనవరి 1వ తారీఖున ఓటర్ లిస్టులు ముసాయిదా విడుదల చేయడం జరిగింది. కాకపోతే కొన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము ఈ ముసాయిదాను విడుదల చేసినాము. కానీ కొందరు పొలిటికల్ పార్టీస్ చాలా అభ్యంతరాలు జరిపారు. దాదాపు సుమారుగా నింటి వరకు 200 అభ్యంతరాలు రావడం జరిగింది. దానిలో 95 అభ్యంతరాన్ని పరిష్కరించడం జరిగింది. రిమైనింగ్ కూడా మొత్తం ఇంకా పరిష్కరిస్తాము. అలాగే నిన్న పొలిటికల్ పార్టీ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా అభ్యంతరం తెలిపారు. అవన్నీ దృష్టి ఉంచుకొని వాళ్ళ అభ్యంతరాన్ని స్వీకరించుకొని ఈరోజు మా వార్డ్ ఆఫీసర్ని అందరు కూర్చోబెట్టి ఫీల్డ్ లెవెల్లో మళ్ళీ ఎంక్వైరీ చేసి మొత్తం ఓటర్ లిస్టులను పారదర్శకంగా తయారు చేసి 10 తారీఖు నాడు మేము రిలీజ్ చేస్తాము. అలాగే ఈరోజు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. దానిలో కూడా అవి కూడా నోట్ చేసుకొని ఓటర్స్ అన్ని సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా మేము